రైతు సోదరులందరికీ నమస్కారం సార్. ఈరోజు మనం హస్నాబాదు మరి కురుసూరు మండలము పల్నాడు జిల్లాలో ఉన్నాం. మన శ్రీరామశెట్టి వెంకటరావు గారి పొలంలో కరెక్ట్గా 5 రోజుల క్రితము వేద అగ్రిటెక్ వారిది డిఎక్స్ ప్రో అనే మందుని ఇక్కడ పిచికారీ చేయడం జరిగింది. ఆ మందు కొట్టేటప్పుడు ఎలా ఉంది, కొట్టకముందు ఎలా ఉంది, దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం అన్నని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. గట్టిగా చెప్పండి. నమస్తే. ఓకే అండి, ఇది మందు పేరు ఏంటి సార్? అది డిఎక్స్ ప్రో. ఓకే, వేద అగ్రిటెక్ వారిది డిఎక్స్ ప్రో. ఇది కొట్టిన తర్వాత మీరు ఆ రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి రైస్ వార్లు చెప్పండి. బాగానే ఉందన్న. ఇది ఫస్ట్ నేను కొట్టక ముందు ముడతగాను బొబ్బరిగా కొంచెం ఎక్కువ కనిపించింది. ఇది కొట్టాక కొంచెం నల్లి కానీ దోమ కానీ అన్నిట్లో బాగానే పనిచేసింది. బాగానే బాగుంది, నీట్గా ఉంది. చేను అంత ముందు బొబ్బరుగా ఉంది. బాగా అది కొట్టిన కాల్చి బాగా నీట్గా బాగా క్వాలిటీ బాగుందండి. ఈ పూతలో నల్లతారు పురుగు వస్తుంది కదా, అది ఏమైనా కనపడుతుందా మీకు? కంట్రోల్ అయింది. అది కూడా కంట్రోల్ అయింది. బాగుంది. ఓవరాల్ గా ఎలా ఉంది రిజల్ట్? బాగుంది. రైతులు వాడొచ్చా? తోటి రైతులకి ఏం చెప్తారు? కొట్టొచ్చా? ఓకేనా? బాగుంది రిజల్ట్. ఎక్కడ తీసుకొచ్చారండి ఇది? దొడ్లేళ్ళు ఉమామహేశ్వర మహేష్ గారి దగ్గర. ఓకే అండి, రైతులందరికీ చెప్పండి, అందరూ వాడొచ్చుగా. ఒకసారి మనం చేను క్వాలిటీ చూద్దాం ఎట్లా ఉందనేది. కొట్టక ముందు బొబ్బరుగా చెట్టు ఉండేది అనంట, కొట్టిన తర్వాత ఎప్పారిపోయి నీట్గా చిట్టాకితో వస్తుంది. క్వాలిటీ బాగుంది. రైతు సోదరులందరూ కూడా ఖచ్చితంగా వాడుకోదగ్గ ముందు. పర్లేదండి. బాగుంది. ఓకే, తెలిసిన రైతులు కూడా చెప్పండి. ఓకే స్వామి, సరే, థ్యాంక్ యూ అండి.